నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం 17 విభజన హామీలు అమలు చేయాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ కు హోదా కోసం ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన సాధించే వరకు పోరాటాన్ని చేస్తామని ప్రకటించిన సోనియా రాహుల్ హైదరాబాద్ లో ప్రారంభమైన అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను వివరించిన కేసీఆర్ తెలంగాణ శాసనసభలో బడ్జెట్ పై మొదలైన చర్చ అంకెల గాడిని తలపిస్తోందన్న జానారెడ్డి ఆదాయ వ్యయ అంచనాలపై ఆశ్చర్యం మరోసారి పెరిగిన పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెట్రోల్ పై లీటరుకు ₹3 వడ్డింపు ₹2 పెరిగిన డీజిల్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు ఖరారైన హిల్లరీ ట్రంప్ పోరు 5 రాష్ట్రాల ప్రైమరీల్లో ఇరువురికి భారీ ఆధిక్యం 2020 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ శుభారంభం బంగ్లాదేశ్ పై 55 పరుగుల తేడాతో జయభేరి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ షాహిద్ అఫ్రీది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి అభివృద్ధి ప్యాకేజీ సహా రాజ్యసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసింది పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయికి చేరేంత వరకు ఉదారంగా సాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్తూనే ఇచ్చిన హామీలను త్వరగా నెరవేర్చాలని చంద్రబాబు కోరారు ఈ సమయంలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సహా తెలుగుదేశం భాజపా సభ్యులు ఖండించారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం తక్షణమే అమలు చేయాలని కోరుతూ శాసనసభ తీర్మానం చేసింది చట్టంలో పేర్కొన్న అంశాలు సహా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మొత్తం 17 హామీలతో రూపొందించిన తీర్మానాన్ని సభలో చదివిన చంద్రబాబు అమరావతి నిర్మాణానికి నిధులు ప్రత్యేక హోదా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు ఇవ్వకుంటే తలెత్తే ఇబ్బందులను వివరించారు అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించడానికి 1500 కోట్లివ్వడం సహా పలు విద్యాసంస్థలకు శ్రీకారం చుట్టినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన ఆయన అమరావతి భూ సమీకరణలో భాగస్వాములైన రైతుల మూలధన లాభాలపై పన్ను మినహాయించాలని కోరారు వచ్చే 2 దశాబ్దాల్లో అమరావతి నిర్మాణానికి 1,25,000 కోట్ల అవసరమవుతాయన్న ఆయన రాజ్భవన్ సచివాలయం హైకోర్టు శాసనసభ పరిషత్తు సహా ఇతర సౌకర్యాలకు 5 ఏళ్లలో దాదాపు 42,935 కోట్ల అవసరమన్నారు అమరావతికి రైలు రహదారుల అనుసంధానం సహా మెట్రో రైలు ప్రాజెక్టులను 2019 నాటికి ప్రారంభించేందుకు ఆర్థిక సాంకేతిక మద్దతును అందించాలని కేంద్రాన్ని కోరారు పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచినట్లు సెక్షన్ 8 అమలు 9-10 షెడ్యూల్లో చేర్చిన అన్ని సంస్థల ఆస్తులు అప్పులు ఉద్యోగుల విభజనను త్వరగా పూర్తి చేయాలని కోరారు కేంద్ర ప్రతిపాదిత అభివృద్ధి పథకాల్లో పెరిగిన రాష్ట్రాల వాటా తమ ఆర్థిక పరిస్థితిపై మరింత భారాన్ని మోపిందన్న ముఖ్యమంత్రి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్లకు పైగా ఆర్థిక భారాన్ని మోపిందని గుర్తు చేశారు ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం సహకరించాలని కోరారు 15% గ్రోత్ రేట్ పెట్టుకొని అది సాధించాలని ఆ ప్రయత్నాలు చేస్తున్నాం మనం ఎంత ప్రయత్నం చేసినా దిశ మనకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి చాలా రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి మనం బారో చేయడానికి అవకాశం లేదు రెవెన్యూ పెంచుకోవాల్సిన అవసరం ఉంది పెంచుకోవాలంటే అభివృద్ధి జరగాలంటే టు స్టార్ట్ విత్ ఈ సమస్యలన్నీ ఉన్నాయి అందుకని అధ్యక్ష మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేస్తున్న ఈ సభ ద్వారా ఉదారంగా అన్ని రాష్ట్రాలతో సమానంగా మేము పైకొచ్చే వరకు మాకు చేయూతనిచ్చి అన్ని విధాలా సహకరించండి ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతిపక్ష నేత జగన్ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించగా ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు 2 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇదే రీలు తిప్పుతూనే ఉన్నాడు అధ్యక్ష ఇక్కడేమో బీదేడుపులు ఏడుస్తాడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ పొగడ్తలతో ముంచేస్తాడు ఇక్కడేమో బీదేడుపులు ఏడుస్తారు కేంద్ర మంత్రులకు వేరే రకమైన పిక్చర్ ఇస్తాడు ఈ తీర్మానంతో పాటు మీకు 1 రోజుల పాటు గడువిస్తా ఉన్నాం ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే మరో నెలలో కేంద్రం నుంచి మా మంత్రులను ఉపసంహరించుకుంటామని అల్టిమేటం కూడా ఇస్తారా అని అడుగుతా ఉన్నాను నేను ఆ చిత్తశుద్ధి ఆ సీరియస్నెస్ లేకపోతే ఎందుకు అధ్యక్ష ఇవన్నీ ఊరికే ఆయన చేస్తాడు వెయిట్ చేస్తూనే ఉన్నాం అధ్యక్ష ఒక ముఖ్యమంత్రిని సంబోధించే విధానం అది అధ్యక్ష వాట్ ఈస్ ది ఇండికేషన్ యు ఆర్ గివింగ్ టు ది అవుట్ సైడ్
ఎప్పుడైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడని నేను మాట్లాడితే కనీసం గౌరవాన్ని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితులు వీళ్ళుంటే ఒకసారి మనసు చివుక్కుమంటుంది మీరు మాట్లాడినప్పుడు. అయినా కూడా మీరు తిట్టినా పడుతున్నానంటే అది రాష్ట్ర ప్రజల కోసం పడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. మీరు ఒక అజెండా, నేను ఢిల్లీకి పోతే నేను ఏదో అజెండా, నాకేం అజెండాలే, మీకు ఉండొచ్చు అజెండాలు వేరే, నాకేం పని లేవు. ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు తప్ప. అనంతరం తీర్మానాన్ని సభ ఆమోదించినట్లు ప్రకటించిన శాసనసభాపతి కోడెల సభను రేపటికి వాయిదా వేశారు. ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి నిధులు సహా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కేంద్రంపై ఒత్తిడి కొనసాగిస్తామని కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం 1 కోటి సంతకాలు సేకరించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్, మన్మోహన్ సింగ్ సంతకాలను తీసుకున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సోనియాకు 1 కోటి సంతకాల జాబితాను సేకరించిన మట్టిని అందజేశారు. ప్రత్యేక హోదా, హామీల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనాయకులు హామీ ఇచ్చారు. The Congress party, not the other parties, not the Telugu Desam, not Jagan Reddy ji's party, but the Congress party is leading the fight for Andhra Pradesh. And the Prime Minister comes to Andhra Pradesh and the support he gives is a little bit of mud and a little bit of water. So I am very, very happy that you have repaid him. You have given him a lot more mud than he gave Andhra Pradesh. That we can put pressure on Narendra Modi ji, on the government of India, and we can deliver the special status and the other demands that are rightfully yours. The Prime Minister went to Amaravati. We all expected that he would announce the special status, some aid, some help. Instead, we were all shocked, and he had to give was some soil, water. Let us all together continue to work and struggle till all the commitments which were given to the state by the UPA and also by the BJP are fulfilled. Sadidam, Sadidam. అనంతరం ఏపీ భవన్లో నిరసన ప్రదర్శన నిర్వహించిన ఏపీ కాంగ్రెస్ నాయకులు ప్రధాని నివాసానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. 1 కోటి సంతకాల ఉద్యమానికి భయపడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసిందని, ఢిల్లీలోనూ కదలిక వచ్చిందన్న కాంగ్రెస్ నాయకులు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ రోజు పోలీసులతో మమ్మల్ని ఆపినంత మాత్రాన దీన్ని మేము ఉపసంహరించము. మేము తెచ్చినటువంటి 1 కోటి సంతకాలు, మేము తెచ్చినటువంటి ఆ మట్టి నీటిని ప్రధానికి పంపించేటువంటి ఏర్పాటు చేస్తాం. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన రంగం 2022 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద మార్కెట్గా అవతరించడం సహా విమానయాన హబ్గా మారుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. భారత విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలు ఉన్నాయని బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనను ప్రారంభించిన తర్వాత చెప్పారు. పలు వైమానిక పరికరాల తయారీ సంస్థలున్న భాగ్యనగరంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సానుకూలతలను ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశ్రామికవేత్తలకు వివరించారు. హైదరాబాద్ మరో అరుదైన అంతర్జాతీయ ప్రదర్శనకు వేదికైంది. విమానయాన రంగంలో అనేక పరిశోధన, అభివృద్ధి సంస్థలకు నెలవైన భాగ్యనగరంలో కేంద్ర విమానయాన శాఖ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లాంఛనంగా ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు హాజరు కాగా 25 దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు, 12 దేశాల నుంచి 200 కంపెనీల ప్రతినిధులు తరలివచ్చారు. దశాబ్ద కాలంలో భారత పౌర విమానయాన రంగం 14% వృద్ధి సాధించిందని వివరించిన రాష్ట్రపతి వచ్చే 10 ఏళ్లలో విమానయాన రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం $120 బిలియన్ ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయడం సహా ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించారు. India is one of the fastest growing economy in the world today and is expected to be amongst the top 3 manufacturing destinations by 2020. This event is well timed and resonates well our latest policy initiative of Make in India, Startup India. It is for the global giants to seize the opportunity and take lead to forge long-term partnership. I hope that this platform
shall usher a new era in the Indian civil aviation sector to make India as a hub of the world-class aerospace technology and services. అనేక అనుకూలతలున్న హైదరాబాద్ అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన నిర్వహణకు సరైన వేదికని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల వల్ల హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని పేర్కొన్నారు. We already have 2 aerospace parks, Adi Batla and Nadargul, and third one is proposed to get eliminated. In these parks, small and medium enterprises coexist with equipment manufacturers, creating a comprehensive ecosystem. No other state in the country has the kind of facility. Several engineering and IT companies located in Hyderabad are catering to both defense and non-defense. And the city has been adjudged as number 1 city in the country in terms of lifestyle, law and order, personal safety, cost of living and availability of skilled manpower. The availability of quality and uninterrupted power and granting of speedy and hassle-free permissions by government makes Telangana the best destination for the investors. భారత్లో తయారీకి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని వివరించిన విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు మెరుగైన వృద్ధి రేటుకు దోహదపడేలా ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 20 వరకు జరగనున్న వైమానిక ప్రదర్శన భాగ్యనగర వాసులకు కనువిందు చేయనుంది. శని ఆదివారాల్లో సాధారణ ప్రజలను నిర్ణీత రుసుముపై సందర్శనకు అనుమతిస్తారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియను కొనసాగించవచ్చని, ఒప్పందం మాత్రం చేసుకోరాదని తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు సూచించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రాజెక్టు సాంకేతిక అంశాలను తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాలే ముఖ్యమన్న ధర్మాసనం నైపుణ్యాలు లేని సంస్థలకు పనులు అప్పగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. ఈ విషయంలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ బిడ్ కమిటీ నివేదికలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం నిబంధనలకు లోబడే చర్యలు తీసుకుంటుందని తెలంగాణ ఏజీ రామకృష్ణారెడ్డి వివరించగా, అన్ని అంశాలు నిబంధనల ప్రకారం అమలైతే వ్యాజ్యాన్ని కొట్టేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై ₹3.07, డీజిల్పై ₹90 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా మార్చి 1న లీటర్ పెట్రోల్పై తగ్గించిన ₹3.02 తాలూకు ప్రయోజనం తాజా పెంపుతో ఆవిరైపోయింది. పెంచిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుండగా వాటికి స్థానిక పన్నులు అదనం కానున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹56.61 నుంచి ₹59.98 చేరనుంది. డీజిల్ ధర ₹46.43 నుంచి ₹48.33 చేరనుంది. తెలుగు రాష్ట్రాల్లో స్థానిక పన్నులను కలుపుకుంటే లీటర్ పెట్రోల్పై సుమారు ₹4, డీజిల్పై ₹2.5 వరకు పెంపుంటుంది. మరోవైపు గత నవంబర్ నుంచి 5 సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన కేంద్రం పెట్రోల్పై ₹4.02, డీజిల్పై ₹6.97 మేర వడ్డించింది. వచ్చే నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పక్షాలైన డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఈ మేరకు అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం నిర్వహించిన మరో 5 రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రాట్ హిలరీ క్లింటన్, రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించడంతో ఇరువురి మధ్య పోరు దాదాపు ఖరారైంది. 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఫ్లోరిడా, ఉత్తర కరోలినా, ఇలినాయిస్ రాష్ట్రాల్లో ట్రంప్ జయభేరి మోగిస్తే ఒహాయో మాత్రం ఆ రాష్ట్ర గవర్నర్ జాన్ కసిచ్ గెలుపొందారు. మరోవైపు ట్రంప్కు పోటీదారుగా నిలిచిన మార్కో రూబియా ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకోగా రిపబ్లికన్ తరపున ట్రంప్కు మార్గం మరింత సుగమమైంది. అటు డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీలో ముందున్న హిలరీ క్లింటన్ ఫ్లోరిడా, ఉత్తర కరోలినా, ఇలినాయిస్, ఒహాయో రాష్ట్రాల్ని కైవసం చేసుకుని అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం స్పష్టమైన మెజార్టీని సాధించారు. తెలంగాణ బడ్జెట్ వాస్తవాలకు విరుద్ధంగా అంకెల గారడీలా ఉందని ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి విమర్శించారు. 2016-17 వార్షిక పడ్డుపై శాసనసభలో చర్చ ప్రారంభించిన జానారెడ్డి రాజకీయంగా తెరాస వైఖరిని తప్పుబట్టారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్న ఆయన బడ్జెట్ ఊహాజనితంగా ఉందన్నారు. గత బడ్జెట్ను 1,15,000 కోట్లు పెట్టి 1,00,000 కోట్లకు తగ్గించుకున్న తెరాస సర్కార్ మళ్లీ 1,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఫిట్మెంట్ బకాయిలు, బోధనా రుసుములు, డిఏ బకాయిలు బడ్జెట్లో పొందుపరచలేదని జానారెడ్డి ఆక్షేపించారు.
అనంతరం అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన ప్రారంభించేందుకు వస్తున్న రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు సభ రేపటికి వాయిదా పడగా జానారెడ్డి చర్చను కొనసాగించనున్నారు. ఈ రాష్ట్రంలో ఏదే పార్టీ ఉండకూడదు, ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీ నిలవకూడదు. ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష. ఇది ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ ధోరణి అనే దానికి సంకేతం అధ్యక్ష. అంకెలతో ఆటలాడుకుంటున్నారు. ప్రణాళిక వ్యయాన్ని పెంచి అత్యాశను సూచించినారు. 35-40% మించి ప్రణాళిక వ్యయం లేనే లేదు. మొత్తం భారతదేశంలో లేదు. ఈ 1,30,000 కోట్లలో మీకు రాబడి ఎంత ఉంటుందంటే రికార్డులో రాసుకోండి. 97,000 కోట్ల నుండి 1,00,000 కోట్లకు రూపాయి ఎక్కువైతే నేను ఇక్కడికి రాను. మళ్ళా అంటే 37,000 మాత్రమే నీ ప్రణాళికకున్నాయి. ఈ ప్లాన్లోనే 25,000 ఇరిగేషన్ పోయినాక మిగిలేదేంటండి? ప్రజా సమస్యలపై శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదంటూ తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సభాపతి అవకాశం ఇవ్వకపోవడం బాధగా ఉందని తెలుగుదేశం శాసన సభాపక్ష నేత రేవంత్ రెడ్డి అన్నారు. అవకాశం ఇవ్వాలంటూ పదే కోరుతున్నా స్పీకర్ కరుణించట్లేదన్న ఆయన సభలో తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్ల రేషన్ బియ్యంలో టీఆర్ఎస్ నాయకుల మీద పెట్టిన కేసుల వివరాలు అందించినందుకు, అదే విధంగా టమాటాలు, ఉల్లిగడ్డలు, కందిపప్పు ధరలు ఈ రోజు కొన్ని పడిపోతే వాటిని ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు. వీటి అన్ని అంశాల మీద, రైతు రుణమాఫీ మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అనుకుంటే ప్రభుత్వం గాని శాసనసభ వ్యవహారాల మంత్రి కనుసైగల మేరకు మా మైక్ ఇవ్వలేదు. వైకాపా శాసనసభ్యురాలు రోజా శాసనసభ నుంచి తన సస్పెన్షన్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన అత్యవసర వ్యాజ్యంపై నిర్ణయాన్ని హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో రోజా పిటిషన్పై హైకోర్టులో ఇవాళ 4.5 గంటలు విచారణ జరిగింది. ఈ విచారణలో రోజా తరపున వాదనలు వినిపించిన ఇందిరా జైసింగ్ శాసనసభ నిబంధనల ప్రకారం ఓ ఎమ్మెల్యేని ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కు లేదని వివరించారు. మొదట శాసనసభ్యురాలి పేరును ప్రస్తావించని సభాపతి ఈ నెల 3న సీజే ధర్మాసనంలో విచారణ జరిగే సమయంలో ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ వాదనలతో విభేదించిన అదనపు అడ్వకేట్ జనరల్ దొమ్మలపాటి శ్రీనివాస్ శాసన సభాపతి సభానాయకుడిని కించపరిచే వ్యాఖ్యలు చేసిన సభ్యుడిని సస్పెండ్ చేసే అధికారం రాజ్యాంగంలోని 194వ అధికరణలోని 3వ నిబంధన స్పీకర్కు కల్పిస్తోందని వివరించారు. ఈ వాదనలను విన్న న్యాయమూర్తి తన తీర్పును రేపటికి వాయిదా వేశారు. అత్యవసర వైద్య సేవలను మరింత వేగంగా నాణ్యతతో అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన కొత్త 108 వాహనాలను సమకూర్చింది. మొత్తం 290 వాహనాలను సమకూర్చాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కార్ తొలి విడతగా 145 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. వాటిని హైదరాబాద్లో ప్రారంభించిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాతా శిశు సంరక్షణకు 102 సర్వీసులు, పేదలకు ఉచిత మార్చరీ వాహనాలను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. అత్యవసర వైద్యం, సామాజిక సేవల కోసం ఈ ఏడాది 100 కోట్లకు పైగా వెచ్చించనున్నట్లు మంత్రి తెలిపారు. మాతా శిశు సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా డెలివరీకి ఉన్న మదర్స్ని హాస్పిటల్స్ తీసుకెళ్ళడానికి, మరి డెలివరీ తర్వాత వాళ్ళు సేఫ్గా మరి ఇంటికి పంపించడానికి 102 సర్వీస్ను కొత్తగా మనం తొందరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. బీద ప్రజలు చనిపోతే ఇంటికి పోవడానికి కూడా డబ్బులు లేక ఎంతో రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా తొందరలోనే ఈ మార్చరీ అంబులెన్స్ని మనం స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. జస్ట్ 108 లాగానే ఫోన్ కొడితేనే వచ్చే పరిస్థితి ఉంటుంది. ఉచితంగా సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 పోస్టులు పెంచాలని, పరీక్షకు గడువు పొడిగించాలని, వెంటనే భర్తీ చేయాలంటూ నిరుద్యోగుల ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లోని కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు గ్రంథాలయ ఆవరణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనల గురించి తెలుసుకుని ఆ ప్రాంతానికి చేరుకున్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను పోలీసులు మధ్యలోనే అడ్డుకుని వెనక్కు పంపించారు. ఎంతకీ విద్యార్థులు శాంతించకపోవడంతో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత గ్రంథాలయ గేటు మూసివేసి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
ఓ టీవీ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్న నిరోష అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సింధీ కాలనీలో ఉన్న దేవి మహిళా వసతి గృహంలో ఉంటున్న నిరోష ఇవాళ తెల్లవారుజామున ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇది తెలిసి వసతి గృహానికి చేరుకున్న పోలీసులు నిరోష జెమినీ టీవీలో యాంకర్గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఆమె స్వస్థలం చిత్తూరు జిల్లాగా గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తన మొబైల్ ఫోన్ స్కైప్ ద్వారా కెనడాలో ఉండే తన కాబోయే భర్తతో మాట్లాడుతూ లైవ్ రికార్డ్ అవుతుండగానే తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి నిరోష ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబీకులు అంటున్నారు. తిరుగులేని ప్రజానేతగా అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మరో విశిష్ట గౌరవం దక్కించుకున్నారు. ప్రఖ్యాత మేడమ్ టుసాడ్స్ ప్రదర్శనశాలలో మైనపు బొమ్మగా కనిపించే దిగ్గజ నేతలు ప్రముఖుల జాబితాలో చోటు సంపాదించారు. ఈ మేరకు మేడమ్ టుసాడ్స్ ప్రదర్శనశాల ప్రతిపాదనకు అంగీకరించిన ప్రధాని తనను పోలి ఉన్న మైనపు విగ్రహాన్ని రూపొందించేందుకు కొలతలు, ఛాయాచిత్రాలు అందజేశారు. ప్రస్తుతం రూపకల్పన దశలో ఉన్న మోదీ బొమ్మను ఏప్రిల్ నుంచి లండన్, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్లోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ప్రదర్శిస్తారు. రాయితీలను సమర్థంగా అమలు చేసేందుకు ఉద్దేశించిన ఆధార్ బిల్లుకు మరోసారి లోక్సభ ఆమోదం లభించింది. ద్రవ్య బిల్లు రూపంలో తీసుకొచ్చిన ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ తర్వాత విపక్షాలు సూచించిన పలు సవరణలు ఆమోదం పొందగా వాటిని లోక్సభ తోసిపుచ్చగా స్పీకర్ బిల్లు సభ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అంతకుముందు రాజ్యసభలో జరిగిన చర్చలో మాజీ మంత్రి జైరాం రమేష్ ఆధార్ బిల్లుకు పలు సవరణలు ప్రతిపాదించారు. విపక్ష సభ్యుల మద్దతు లభించడం వల్ల అవన్నీ ఆమోదం పొందాయి. ఆధార్ బిల్లును ద్రవ్య బిల్లు రూపంలో తీసుకురావడం పైన విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే ఓ బిల్లును ఏ రూపంలో ప్రవేశపెట్టాలనే అంశాన్ని నిర్ణయించే అధికారం లోక్సభ స్పీకర్కు మాత్రమే ఉందని స్పష్టం చేసిన ఆర్థిక మంత్రి జైట్లీ ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదని తేల్చి చెప్పారు. మదుపర్లు ఆఖరి గంటలో కొనుగోళ్లకు దిగిన వేళ ఆరంభ నష్టాల్ని పూడ్చుకున్న స్టాక్ మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో 253 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 131 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 24,538 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ దేశ ఎగుమతులు తగ్గిన వేళ నష్టాల బాట పట్టింది. ఓ దశలో 24,355 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత లాభాల బాటలో పయనించిన సెన్సెక్స్ 24,707 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 24,682 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 7,499 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.